హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మంత్రా 5 న్యూస్. మనము ఏదైతే సోలార్ సంబంధించిన కేసులో ఆదాని గ్రూప్స్ అధినేత అండ్ తన మేనల్లుడు అరెస్ట్ వారెంట్ జారీ చేశారని అమెరికా నిఘా వర్గాలు తెలియజేశాయి. అసలు ఈ సోలార్ స్కామ్ అనేది ఏంటిది? అసలు ఈ సోలార్ ప్రాజెక్టుకి ఇన్ని వేల కోట్లు ఎందుకు లంచాలుగా ఇచ్చి మరీ ఇక్కడ నుంచి తీసుకొచ్చారు? అసలు దీని మొత్తం మ్యాటర్ ఏంటి? దీనిపైన మొత్తం ముఖ్యమంత్రులే ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? ముఖ్యమంత్రులకే ముడుపులు ఎందుకు వెళ్ళాయి? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, అంటే అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కే అధిక మొత్తంలో ఇన్ని కోట్ల లంచాలు ఇచ్చి మరీ ఈ యొక్క ప్రాజెక్ట్ను ఎందుకు తీసుకొచ్చారు? దీని గురించి మీకు పూర్తిగా ఈ వీడియోలో తెలియజేస్తాను. అసలైతే ఏదైతే అమెరికా నుంచి వచ్చే పెట్టుబడులు ఉన్నాయో వాటిని ఈ రాబోయే 10 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో $2 బిలియన్ పెంచడానికి ఈ యొక్క ఒప్పందం జరిగింది. మరి ఈ ఒప్పందం మెయిన్గా ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, అప్పుడు గవర్నమెంట్లో ఉన్న జగన్ గారితోటి ప్రత్యేకంగా అంటే పర్సనల్గా వచ్చి ఆదాని గారు భేటీ అయ్యారు. ఆ భేటీ అనంతరం ఈ యొక్క ప్రాజెక్ట్కి దారి అనేది వచ్చింది. సో ఈ దారి వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి భారీ మొత్తంగా 1750 కోట్ల పైనే లంచాలు ఇచ్చి మరి ఈ ప్రాజెక్టుని ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలనే ఒక కాన్సెప్ట్ తోటి 2025లో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కావడానికి అప్పుడే భారీ మొత్తంలో లంచాలు ఇచ్చి మరి ఈ ప్రాజెక్ట్ని తీసుకున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద మొత్తంగా లంచం ఇచ్చి తీసుకున్నప్పుడు అక్కడ ఏదైతే మెగావాట్లతోటి ఆ సోలార్ స్కామ్ నుంచి వచ్చిన పవర్ ఏదైతే ఉంటుందో అది $2.49 కొనుగోలు చేశారు. మిగతా 7 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, మిగతా 6 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం $1.90 మాత్రమే పడింది. అంటే ఆ రాష్ట్రాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎందుకు ఇంత వ్యత్యాసం ఉంది? మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఎంత ఉంది అంటే పక్క రాష్ట్రాలకేమో $1.90 వచ్చిన పవర్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి $2.49 ఎందుకు మారింది? అంటే ఈ 1750 కోట్లలో ముఖ్యమంత్రి గారికి అలాగే సోలార్కు సంబంధించిన ప్రాజెక్టులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి ఎంత కమిషన్ రూపంలో వెళ్ళింది? అంటే ఇక్కడ ఎంత పెద్ద మొత్తంలో స్కామ్ అనేది జరిగింది. మరి ఇదంతా జరుగుతుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి మరి ఇంత పెద్ద స్కామ్ జరిగింది, అమెరికాలో డైరెక్ట్గా నిఘా వర్గాలు ఈ అదాని మోసం చేశాడు, లంచాలు ఇచ్చి మరి ప్రాజెక్టులను తీసుకొచ్చుకున్నాడు అని చెప్పేసి ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. అరెస్ట్ వారెంట్లు కూడా రిలీజ్ చేశారు. మరి ఎందుకు అదానిని ఇంకా అరెస్ట్ చేయడం లేదని కాంగ్రెస్ ఆరోపించింది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఏంటిదంటే ఈ ఏదైతే రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ యొక్క ఒప్పందాన్ని చేసుకున్నారో అవన్నీ కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రూల్ చేస్తున్న రాష్ట్రాలు. మరి ఇక్కడ బీజేపీకి ఏం సంబంధం ఉంది అని చెప్పేసి బీజేపీ ప్రతినిధులు ప్రెస్ మీట్లలో చెప్తున్నారు. మరి రాహుల్ గాంధీ గారి హస్తం ఏదైనా ఉందా? మరి ఇక్కడ మోడీ గారు ఆదానిని ఆదరిస్తారని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ముఖ్యమంత్రులుగా అధినేతలుగా ఉన్నారో ఆ రాష్ట్రాలలోనే ఇంత పెద్ద స్కామ్ ఎందుకు జరిగింది అని చాలా మందికి ఒక తెలియని చిక్కు ప్రశ్నలాగా మారిపోయింది. మరి దీనిపైన ఆదాని గ్రూప్స్ ఏమైనా స్పందించింది అంటే ఇవన్నీ అవాస్తవాలు, దీన్ని మేము న్యాయపరంగా ఎదుర్కొంటామని చెప్పేసి వాళ్ళు సింపుల్గా చేశారు. ఏదైతే ఈ విషయం జరిగిన రోజు భారీగా ఆదానికి సంబంధించిన షేర్లు భారత ఆర్థిక వ్యవస్థ చాలా పడిపోయింది. కానీ అది జరిగిన మరుసటి రోజుకు మాత్రం మళ్ళీ యథావిధిగా షేర్లు అనేది మళ్ళీ పెరుగుకుంటూ వచ్చింది. అంటే అసలు ఇక్కడ ఎలాంటి కోణం జరుగుతుంది అనేది ప్రజలకైతే అంతు చిక్కకుండా ఉంది. ఇక్కడ చూస్తే ఆదాని బీజేపీ సోదరుడు అని అంటారు, మరి ఇక్కడ చూస్తే అన్ని ప్రాంతాలకు ఇచ్చింది మాత్రం కాంగ్రెస్ పాలిస్తున్న ప్రాంతాలకే. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కే 1750 కోట్లు ఇవ్వడానికి గల కారణాలేంటి? అసలు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఎంత ఉంది? అతనికి ఎన్ని ముడుపులు వెళ్ళాయి? ప్రజల కోసం చేసేదానికోసం ఇంత భారీ మొత్తంలో స్కామ్ చేయాల్సిన అవసరం ఏముంది అని చాలామంది ప్రశ్నలు
కురిపిస్తున్నారు. మరి అసలు ఈ స్కామ్ గురించి మరి ముందుకు వెళుతుందా, లేకపోతే ఆదాని పవర్ ఉపయోగించి ఈ కేసును ఇక్కడితోనే క్లోజ్ చేస్తారా? మరి అమెరికాలో కేసు బుక్ అయింది. మరి అమెరికా అంత ఈజీగా వదిలిపెడుతుందా? ఎందుకు అమెరికా వదిలిపెడుతుందా అనే ఒక క్వశ్చన్ ఎందుకు వదిలిపెట్టొద్దు అని అంటే, అమెరికా పెట్టుబడులు ఏదైతే ఉన్నాయో ఆ పెట్టుబడులను అంటే ఒక తప్పుడు మార్గంలో తీసుకొచ్చి పెట్టుబడులను అధికం చేయడానికే ఈ యొక్క సోలార్ ప్రాజెక్ట్ని దానితో టైఅప్ చేసుకొని ప్రారంభించారు. సో ఇదంతా చూస్తే ఇటు ఆదాని, ఇటు జగన్, ఇటు మిగతా 7 తమిళనాడు, ఛత్తీస్గఢ్, ఒడిశా, గుజరాత్ ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ఒక పెద్ద భయంగానే చుట్టుకుంది. మరి ఈ కేసు ముందుకు వెళుతుందా, ఇక్కడికే ఆగిపోతుందా అనేది మనం వేచి చూడాలి. సో ఫ్రెండ్స్, ఇదంతా జరుగుతుంది కాబట్టి దీంట్లో కాంగ్రెస్ పాత్ర ఎంతుంది, బీజేపీ పాత్ర ఎంతుంది, ముఖ్యంగా మన మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఎంత ఉంది? సో మీ యొక్క కామెంట్స్ని, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఇలాంటి అప్డేట్స్ మీకు మంచి వార్తలతోటి, మంచి అప్డేట్స్ తోటి మీ ముందుకు వస్తూ ఉంటాము. సో మీరు మమ్మల్ని ఆదరించండి. మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.